శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఫిబ్రవరి 7 శుక్రవారం తులారాశి వారికి ఒక గంటలో జీవితం మారిపోబోతుంది. తులారాశి వారికి సంబంధించి 2025 ఫిబ్రవరి 7వ తారీఖున జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఏమిటో, ఈ రాశి వారికి జరగబోయే శుభ అశుభాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంతవరకు గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక ముందుగా మనం గమనించుకున్నట్లయితే వీరిది చాలా మంచి మనస్తత్వం. వీరిది స్నేహితులకి, బంధువులకి, శ్రేయోభిలాషులకి ఎక్కువగా విలువనిచ్చి బంధాలను, అభిమానాలను కలిగి ఉంటారు. అలాగే సంఘంలోనూ సమాజంలోనూ పేరు ప్రఖ్యాతలు కలిగి ఉంటారు. ఆర్థికంగా అభ్యున్నతి కోసం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకుండా ఎక్కువగా పని మీద శ్రద్ధను పెడుతూ ఉంటారు. క్రమశిక్షణకి, సమయపాలనకి అలాగే సమయానికి, క్రమశిక్షణకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు. సమయపాలన ఎంతగా పాటిస్తారంటే ఒక్క నిమిషం వృధా అయినా కూడా వీరు చాలా బాధపడిపోతూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి మాట తీరును బట్టి ఎదుటివారు ఈజీగా వీరికైతే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఆకర్షణ స్వభావం కలిగిన వారిగా ఉంటారు. వీరు భోజన ప్రియులు, అలంకార ప్రియులు. వీరు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు వీరు అలంకరించుకునే విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తులు వీరి మీద ఇష్టం పెంచుకుంటూ ఉంటారు. అంతటి మాట చాతుర్యం కలిగిన వారు. అలాగే పనిలో నిపుణత, నైపుణ్యతని అధికంగా చూపిస్తూ ఉంటారు. ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. ఒక పని మొదలు పెట్టారంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా మధ్యలో ఎక్కడా కూడా విడిచిపెట్టరు. అంతటి పట్టుదల కలిగిన వ్యక్తులుగా ఉంటారు తులారాశి వారు. ఇక ఈ రాశి వారి విషయంలోకి వస్తే కనుక తులారాశి వారికి 2025 ఫిబ్రవరి 7న వీరికైతే ఒక గంటలో జీవితం మారిపోబోతుంది. అంతటి మలుపు తిరిగే సంఘటన వీరి జీవితంలో జరగబోతుంది. ఇక అది వ్యాపార నిమిత్తం కావచ్చు, ఉద్యోగం రీత్యా కావచ్చు, విద్య రీత్యా కావచ్చు, పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, రాజకీయ ప్రవేశం సంబంధించింది కావచ్చు, లేదా కుటుంబ జీవితంలో మలుపులు కావచ్చు. ఏదైనా గానీ వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య కూడా ఈ సమయంలో పరిష్కరించబడబోతుంది. ధనలాభం, ఆర్థికంగా ఆకస్మికమైన ధనప్రాప్తి కలగబోతుంది. కోర్టు సమస్యలు పరిష్కారమయ్యే మార్గాలు కనిపిస్తున్నాయి. అలాగే వీరికి ఉన్నటువంటి ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్న ఒక అంశం అయితే తీరిపోబోతుంది. వీరైతే సంతోషానికి, పట్టరాని ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అలాగే వీరైతే ఊహించని ఒక వార్త ద్వారా వీరికైతే ఒక గంటలో జీవితం మారిపోబోతుంది. ఇదే వీరి జీవితంలో కీలకమైన మరుపుగా మారబోతుంది. తులారాశి వారికి ఎప్పటిగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం ఇప్పుడైతే వీరి ముందుకు రాబోతుంది. అనుకూలమైన ఫలితాలతో వీరు ఊహించని రీతిగా ఆకస్మికంగా వీరైతే సంతోషమైన వార్తని వినబోతున్నారు. కుటుంబంలో శుభవార్తలు అందుతాయి. అలాగే కుటుంబ సభ్యుల్లో వీరికి జరగబోయేటటువంటి మేలును బట్టి వీరైతే ఆకస్మికంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అలాగే వీరికి ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇప్పుడైతే దూరం కాబోతున్నాయి. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్యం పట్ల ఇంతవరకు వీరు ఏ విషయంలో అయితే దిగులు చెందారో ఆ విషయంలో అయితే చక్కటి శుభవార్తని వినబోతున్నారు. రిపోర్ట్స్ అన్నీ కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయి. మీరు ఎంతవరకు కూడా ఎదురు చూసినటువంటి అంశం మీ ముందుకి రాబోతుంది. మీరు కల్లో కూడా ఊహించి ఉండరు. ఇటువంటి అద్భుతం మీ జీవితంలో జరుగుతుందని మీరు కూడా ఎంతవరకు అనుకుని ఉండరు. అలాంటి ఒక సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతుంది. కేవలం ఒక్క గంటలో మీ జీవితం అయితే మారిపోబోతుంది. ఇది మీకు కీలకమైన మలుపు అనే చెప్పుకోవాలి. దీనికి తగ్గట్లుగా మీ మీద ప్రయత్నాలతోనూ, మీ మీద కుతంత్రాలతోనూ, ఈర్ష్య, అసూయలతోనూ, ద్వేషంతో ఉండేవారు, శత్రువులు మీ చుట్టుపక్కలే ఉండి మీ యొక్క విజయాన్ని ఇప్పుడు వారు చూడలేకపోతారు. దీన్ని బట్టి వారైతే మీకు నెగిటివ్గా ఏదైనా స్ప్రెడ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుడి యొక్క కృపా కటాక్షాలు, అనుగ్రహం కారణంగా మీకైతే ఇప్పుడు అనుకూలమైన సమయం నడుస్తుంది. ఏ విధమైన కీడు కూడా మీ వద్దకు రాకుండా మీకైతే ఆ దేవుడి కృప కాపాడుతూ ఉంటుంది. ఎల్లవేళలా మీరైతే సంతోషంగా ఉండటానికి శివారాధన తప్పనిసరిగా చేయాలి. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మీకైతే చక్కటి శుభ ఫలితాలను పొందుకునే అవకాశం ఉంది. అన్ని ప్రతికూలమైన పరిస్థితులు మీకు అనుకూలంగా మారే శుభ గడియలైతే ఇప్పుడు మీ జీవితంలో నడుస్తున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.